అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి చాలామంది బైబిల్ని తప్పుపడుతూ ఉన్నారండి. బైబిల్ని తప్పుపడుతూ ఉన్నారు. దేవుని వాక్యములను వారు తప్పుడు అని చూపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేరా హైందవ మత బోధకులైనటువంటి కొంతమంది మాత్రమే ఈ బైబిల్ మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారి నోటి నుండి ఏనాడైనా హైందవ మత గ్రంథాల నుండి కొన్ని శ్లోకాలు వస్తాయేమని నేను ఎప్పుడే వింటాను, కానీ ఒక శ్లోకం కూడా వారి నోటి నుండి నేను విన్నట్లు చూసినట్లు నేను అప్పుడు చూడలేదు. కానీ వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం జోలికి వచ్చి ఆ బైబిల్ గ్రంథం మీద బురద జమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారు బైబిల్ గ్రంథం జోలికి వచ్చే ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను వారు ముందుగా తెలుసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను వారు తెలుసుకున్న తర్వాత అప్పుడు వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం జోలికి రావాలి. ఏంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొట్టమొదటగా ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నటువంటి జోహాన్స్ గూటన్బర్గ్ ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని అతడు ముద్రించాడు. మొట్టమొదటి బైబిల్ గ్రంథాన్ని ముద్రించాడు. అంతే మాత్రమే కాకుండా అత్యంత విరివిగా పంపిణీ చేయబడుచున్నటువంటి గ్రంథం, చదవబడుచున్నటువంటి గ్రంథం, అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి గ్రంథం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి గ్రంథం ఇది. తప్పుడు గ్రంథం అయితే అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతుంది? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ బైబిల్ పేరు సంపాదించుకుంది. అత్యధికంగా చదవబడుచున్నటువంటి గ్రంథమని, అమ్ముడవుతున్నటువంటి గ్రంథమని, పంపిణీ చేయబడుచున్నటువంటి గ్రంథమని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకుంది. 1815 సంవత్సరం నుండి 1975 మధ్యకాలంలో 250 కోట్ల మంది బైబిల్ అమ్ముడయ్యాయి అంటండి. 250 కోట్లు అమ్ముడయ్యాయి అంట. 1975 సంవత్సరం నుండి 2015 మధ్య కాలంలో 500 కోట్ల బైబిల్ గ్రంథాలు అమ్ముడయ్యాయి. ప్రపంచ చరిత్రలో ఎంతగా ఆదరణ కలిగి అమ్ముడైనటువంటి పుస్తకం మరొక పుస్తకం లేదండి. అంతే మాత్రమే కాదు, మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు, ఆయన ఒక హైందవ కుటుంబంలో పుట్టాడు. హైందవ కుటుంబంలో పుట్టినప్పటికీ అతడు ప్రతిరోజు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అతడు ధ్యానం చేసేవాడు అంటండి. యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని ప్రతిరోజు అతడు పారాయణం చేసేవాడు అంటండి. బైబిల్ గ్రంథం అంటే ఎంతో ఇష్టం అంటండి అతనికి. ప్రార్థన చేయడానికి సబర్మతి ఆశ్రమంలో ఒక ప్రత్యేక గది ఉండేదంటండి మహాత్మా గాంధీ గారికి. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివినట్లు చరిత్రలో ఉంది. వారి జీవితాల్లో మార్చుకున్నట్లు చరిత్రలో ఉంది. అంతే మాత్రమే కాకుండా కొంతమంది బైబిల్ని తప్పు అని ఎత్తి చూపించి బైబిల్ మీద బురద జమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది జీవితాలను దేవుడు ఏ విధంగా మార్చాడో తెలుసండి. మొట్టమొదటి గమనిస్తే ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపించి ప్రజలకు తెలియచేయాలన్నటువంటి ఒక ప్రయత్నం, అభ్యాసం చేసేవాడు అంటండి. ఎప్పుడైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవటం మొదలుపెట్టాడో, బైబిల్లో ఉన్నటువంటి తప్పులు వెతకటం కాదు, కానీ బైబిల్ అతని తప్పులను, అతడు చేసినటువంటి పాపాలను ఎత్తి చూపించి అతని పాపాన్ని జ్ఞాపకం చేసింది. జ్ఞాపకం చేసినప్పుడు అతడు నమ్మి బాప్తిస్మం పొంది దేవుని సేవకునిగా మార్చబడి అనేక సంవత్సరాలు సేవ చేసినటువంటి వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతే మాత్రమే కాకుండా మరి భక్త్ సింగ్ గారు అని చెప్పి ఒక దైవజనుడు, ఆయన కూడా మరి క్రైస్తవులు అంటే బైబిల్ అంటే ఎంతో కోపం ఆయనకి.
ఒకనొక దినాన ఒక వ్యక్తి ఆయనకు చదవడానికి బైబిల్ ఇస్తే అతను ఏం చేశాడంటే బైబిల్ గ్రంథం అంతా చింపివేసి ఆ బైబిల్ గ్రంథం పై అట్ట నల్ల అట్ట దాచుకున్నాడు అంటండి. ఇదేదో బాగుందని చెప్పి దాచుకున్నాడంట. దాచుకున్నప్పుడు ఒకానొక దినాన ఆ బైబిల్ నల్ల అట్ట మీద ఉన్నటువంటి పరిశుద్ధ అనే పదానికి ఆకర్షితుడై అతను మార్చబడిపోయి దేవుని సేవకునిగా మార్చబడ్డాడు. అతను దేవుని స్తోత్రం కలుగునుగా. అంతే మాత్రమే కాకుండా ఆ సాధు సుందర్ సింగ్ అనేటువంటి గొప్ప దైవజనుడు కూడా ఆ క్రైస్తవులు అంటే ఎంతో ద్వేషం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటే అసలు అతనికి పడేది కదంటండి. అంటే అతను క్రైస్తవులు అంటే ఎంత ద్వేషం అంటే ఆ క్రైస్తవుల యొక్క నీడ అతని మీద పడితే అతనికి అంటు వచ్చినట్టు వెళ్ళి స్నానం చేసేవాడంటండి. అంత నిష్ట కలిగినటువంటి సాధు సుందర్ సింగ్ గారు ఒకానొక దినాన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టేసాడంటండి. పెట్రోల్ పోసి బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టేసాడంటండి. తగలబెట్టినప్పుడు అతనికి శాంతి సమాధానం లేక ఒకానొక దినాన శాంతి సమాధానాలు అతని జీవితంలో లేని సమయంలో అతడు ఒకరోజు తీర్మానం చేసుకున్నాడు. దేవుడు ఎవరైనా ఉంటే నాకు సమాధానం శాంతి కలిగించేటటువంటి దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనపడాలి, నాతో మాట్లాడాలని చెప్పి అతడు ఒక గదిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ గదిలోనికి దేవుని వెలుగు, నీవు హింసించుచున్న యేసుని నేనే అని చెప్పి ఆయనతో మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజు నుండి ఆ క్షణం నుండి అతని జీవితంలోనికి సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది అతనికి. ఆ మరుక్షణమే ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆస్తంతా వదిలిపెట్టి దేవుని సేవకునిగా అనేక సంవత్సరాలు దేవుని సేవ చేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. పిల్లరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేక మంది జీవితాలను మార్చింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్కులు ఎంత శక్తివంతమైనవంటే పాడైపోయినటువంటి జీవితాలను మార్చే శక్తివంతమైనవి, బాగు చేసే శక్తివంతమైనవి, స్వస్థపరిచే శక్తివంతమైనది దేవుని వాక్యానికి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం జోలికి వచ్చేవారు ఎవరైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అత్యధిక మంది చదవబడుతున్నటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఇది తప్పుడు గ్రంథం అయితే, ఇది బూత్ పుస్తకం అయితే అంతమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవరు, అంతమందికి పంపిణీ చేయబడదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవబడుతుంది. ఈనాటికి కూడా ఎప్పటికి కూడా అనేక మంది జీవితాలను ప్రభావితం చేసి అనేక మంది జీవితాలను మార్చుతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇది గొప్ప గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక.